ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పోతాడా ఢిల్లీకి, తీసుకొస్తాడా రోడ్లో, తీసుకొస్తాడా డెవలప్మెంట్, తీసుకొచ్చే ప్రసక్తి లేదు. ఒకనాడు కేసీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచిండు, నాలుగు ఎట్లా ఇబ్బంది పెట్టిన మీరు కళ్ళలో చూసిండు. ఇవాళ వాళ్ళది ఇక్కడ లేదు, నా అక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన భాషలో ఆయన మాటలు చెప్పాలంటే బురద గుంటలు వేసినట్టే. కాబట్టి ఆయన ఓటేసే ప్రసక్తి లేదు. ఇక రెండో పార్టీ ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే వేసినాం. ఆయన మాటలు విని 2500 రూపాయలు మహిళలకు నెలలో ఇస్తాడట, రేషన్ కార్డు వద్దదట, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడట, పిల్లలకు నౌకర్లు వస్తాయట, రైతు రుణమాఫీ చేస్తాడట. ఇవాళ ఆటో నడిపే వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తాడట. ఇన్ని రకాల హామీలు ఇచ్చిండు. నేను అడుగుతున్నామా, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నేను చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా? ఇవ్వకపోగా ఏమంటుంది తెలుసా, జీతాలు ఇవ్వడానికే పైసలు లేవట, బిల్లులు పే చేస్తలేరు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ముసుగుల పని అంతా ముందటుంది, మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గద్దెనెక్కినావు బాబు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం గడిపిందో, ఆయన కాలకర్మ గడిపిందో, నీవు కూడా చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది, అది మర్చిపోకు. కానీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా, నేషనల్ హైవేస్ నిర్మాణం కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా చేసే బిడ్డ మొన్నే వచ్చిపోయాడు. ఎక్కడికి వచ్చిపోయాడు? మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చిండు. మీ ప్రేమను చూసి, మీ ఆశీర్వాదం చూసి పులకించిపోయాడు మోడీ. ఒకటే ఒక మాట చెప్పిండు, రాజేంద్ర జీ आप जीत के आइए, तेलंगाना अभिवृद्धि करने का मेरा जिम्मेदारी है। ये 17 सीट है, 17 सीटों में आज 12 सीट जीतने का रिपोर्ट मिला मेरे को। पूरा जीत के लाओ। जो वादा किया था 2000 से पेंशन 4000 बोला, वो नहीं देगा, देंगे, हम गरीब वालों को मदद करेंगे बोल के जो आश्वासन दिया, उसीलिए आप लोग भारतीय जनता पार्टी को जिताओ, देश को आगे ले जाओ बोल के हमें अपील करके मैं మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే 13వ తారీఖు నాడు అందరూ ఎక్కడ పోకుండా మీ ఓటు, మీ ఐడెంటిటీ కార్డు, మీ పోలింగ్ బూత్ దగ్గర పోయి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, ఎవరి వాళ్ళకు వాళ్ళే, ఎవరి ఇంట్లో వాళ్ళే, మీరే కథానాయకులై నరేంద్ర మోడీ మన బిడ్డను ఆశ్రయించమని చెప్పవచ్చు. సెలవు.